నమస్తే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏయ్ పారా ఊళ్ళో పోదాం. తీసుకో తాత. ఏమరా శ్రీకాంత్, అంత బాయేనా? ఏం మంచిదయ్యా, మందాకడే బాకైందయ్యా. కొన్ని డబ్బులు ఇస్తే తీసుకుంటా. బాకా? బాకీ రాకెట్ లెక్క తీర్చుకోవాలరా. ఎంత అప్పైందో చెప్పు. ఒక 5,000 అయ్యా. 5 అంటే 5,000 కదరా. 5,000 ఏం సరిపోతాయిరా? 10,000 తీసుకో. తీసుకో. అయ్యా నాకు ఒక 10,000 కావాలయ్యా. 10,000 అడిగినా పరుగు తీస్తావురా. 20,000 తీసుకో. అయ్యా దానం చేసుట్లా మీరు దయ్యం లాంటోళ్ళయ్యా, దయ్యం లాంటోళ్ళయ్యా. ఏంద్రా? అదేనయ్యా దేవుని లాంటోళ్ళు అంటున్నా. నీయే కాదురా, ఇంకెవరికైనా అప్పుంటారమ్మను వచ్చి తీసుకోపోమ్మను. అయ్యో ఏమైందయ్యా? ఏమో ఉలికి పల్లేసినావు? అడిగిన దానికంటే నేను ఎక్కువ దానం చేసినట్టు కల వచ్చిందే. నిజం అనుకొని నాకు గుండె అయినంత పని అయిందే. నువ్వు దానం చేసినావంటే తీసుకునేటువంటి గుండె ఆగాలే గాని నీ గుండె ఎట్లా ఆగుతుంది? చాలు గాని రేపు బిడ్డలు అల్లుళ్ళు వస్తుండ్రు, గా పనులు చూడు. ఏ అవ్వ, కట్టగట్టుకొని మూట లెక్క అందరూ ఒకటిసారి వస్తున్నారే. ఎంత ఖర్చు అవుతుందో ఏమో పో. బాబు ఏంద్రా? పండగకి బట్టలు కొనుక్కుంటానే. కొనుక్కో బిడ్డ. ఎవరద్దన్నారు? నువ్వు పైసలు ఇస్తేనే కొనుక్కుంటా. పైసలా? పైసలు ఏమైనా చెట్ల కాతున్నాయా, సెలవులు ఊరుతున్నాయా? పైసలు అంటవేంద్రా? మరి పైసలు లేకుంటే ఎట్లా కొనాలి? పాత బట్టలే కొత్తగా వేసుకో. పాత బట్టలే కొత్తగా వేసుకో. పాత బట్టలు నువ్వు కొత్తగా వేసుకోవాలి. ఎట్లా వేసుకో, అది నీ ఇష్టం. పాత బట్టల్ని పిండుకొని ఇస్త్రీ చేసుకో. పిండుకొని ఇస్త్రీ చేసుకో. సరేటి ఆ కరెంట్ ఇస్త్రీ పెట్టి ఏడున్నది? కరెంట్ ఇస్త్రీ పెట్టేందుకురా? మరి ఇస్త్రీ దేంతో చేయాలి? ఇటుకతో చేయన్నా? ఇటుకతో చేయన్నా? కరెంట్ అయితే బిల్ వస్తుంది, బొగ్గు పెట్టతో చేసుకో. మరి బొగ్గు పెట్టతోనైతే బొగ్గు అయిపోతుంది కాదే. అబ్బా నా కొడుక, నా రక్తం అనిపించుకున్నావు కదరా. నువ్వు చెప్పింది నిజమే, బొగ్గు అయిపోతుంది. ఇస్తిరద్దు. మరి ఏం చేయమంటావు చెప్పు. అంగి సాప కింద బరువు 10 సార్లు వండు. బర్రె లెక్క బొర్రు, బర్రె లెక్క బొర్రు, కథం ఇస్త్రీ అయిపోతుంది. ఏమున్నా బాబు? గంతే, నీకు అర్థం కాదు కానీ చెప్పింది చెయ్యి. శబాష్. బావా అక్క ఇప్పుడే వస్తుర్రా? అమ్మా బాబు అక్క బావ వచ్చిర్రే. దా బావ దా. అక్కదా ప్రయాణం మంచిగా జరిగింది బిడ్డ? ప్రయాణం మంచి జరిగింది కాబట్టి ఇటు దాకా వచ్చినాం. ఎండల వాడు వచ్చిండు, చల్లటి పూట వస్తే ఏమైంది మీకు? ఇప్పుడు ఎండకత్త ఏమైంది? ఎండ పూట అత్తే చల్లటి కొనాల్సి వస్తుందని చల్ల ఊట రమ్మంటుడు బావా.
గట్టం లేదు అల్లుడు, మీరైతే లోపల రండి. అమ్మా బాబు చిన్నక్క చిన్న బాగుర్రే. చిన్నక్క చిన్న బావా ఇప్పుడే మంచిగా ఉన్న వాళ్ళు తమ్ముడు మంచిగా మంచిగా అల్లుడు లోపలికి రాండి. బిడ్డ నువ్వు కూడా సరే సరే లోపల రండి. ఏమైంది దాదామి సరే రండి రండి. ఇల్లంతా పల్లెంలో పువ్వు లెక్క నిండిపోయారు. అందరికీ నచ్చింది పెట్టాలంటే ఇల్లంతా ఊడ్చినట్టు అయిపోతుంది. ఎట్లనన్నా పైసలు ఖర్చు కాకుండా చూడాలి. అగో ఏమైంది మామ ఇట్లా పైకి చూస్తున్నావు? గాలిలో మెడలు కడతావా గోడలు కడతావా? కొడుకులు అసలు అల్లుళ్ళు వచ్చిండు, గట్ల చూస్తావేంది? మంచంలో కూర్చోమని చెప్పవా? అరే మావా చెప్పుడు ఎందుకే, మేమే కూర్చుంటాం. ధర తప్పిదా కూర్చో. అయ్యా ఏమైందే బాబు? వాళ్ళిద్దరు పైన కూర్చుంటారు, కింద కూర్చున్నావేంటి? పో పైన కూర్చోపో. అందరం మంచంలో కూర్చుంటే మంచం ఎక్కుతుందా కింద కూర్చుందా? అయితే అందరం షాప్ వేసుకొని కూర్చున్నా పడి కింద. అమ్మో శాపం మీద పట్టుకోవాలి. కిందనే కిందనే శాపం మీద కూర్చుంటే దాన్ని దారాలు తీసుకొస్తే మన కొత్త శాపం ఉంది. అబ్బా ఈ సాపగాడ కూడా గిట్ల చేస్తావా బాబు? ఛీ! ఏమైందే బాబు గట్టున్నావు? అగో సెల్లే మీరెప్పుడు వచ్చిర్రా? ఇందాకనే వచ్చినామన్నా. అందరు మంచిగా ఉన్నారుగా? తామర పువ్వుల మీద తుమ్మెద లెక్క. మంచిగా ఉన్నామే. నీ కాళ్ళ నొప్పులు తగ్గినట్టున్నాయి కదా, బాగా హుషారైనావు. నాకేడు తగ్గినాయిరా, కాళ్ళకు నొప్పులు అట్లే ఉన్నాయి, ఊరి అప్పులు అట్లే ఉన్నాయి. నీకేం అప్పులు ఉన్నాయన్నా? ఎందుకుండయి, ఏదంటే తినుడేనా? ఏదైనా తినాలనిపిస్తే అప్పు చేసైనా తింటాడు. మరి తినకుంటే నోటిని కడుపును అట్టుకుంచుకోమంటావానే? నా గురించి సరే గాని మీ అల్లులను అరుచుకుంటున్నావా లేదా? అరుచుకుంటే బిడ్డలు ఇచ్చి పెళ్లి చేసినా? పెళ్లి చేసుడు కాదు, పెళ్ళైనాక ఎట్లా అరుచుకుంటున్నావు? అసలే పండగచ్చిర్రు, కౌసు కళ్ళు ఇట్లా ఏం తీసుకురావా? అబ్బా బిడ్డల ముందు ఏందో పుల్ల పెట్టిండు కదా. ఏమైందే బాబు గట్ల తీరిపోయినావు? నీ అల్లుళ్ళకు కౌసు కళ్ళు ఇట్లా ఏం లేవా? తెత్త ఎందుకు లేను? తేవాలని నాకు గాయంతో తెలియదా? ఏం తెస్తావో ఏమో, ఆ దేవునికి ఎరక. నేను పోతాను అసలు. ఏంది బావ ఇది? పండగకి వచ్చిర్రు, సుక్క ముక్క లేకుండా ఇట్లే ఉందా మా చెప్పుర్రి? మీ బాపు మందు తెత్తా అన్ని చూసుకుంటా అన్నాడు కదా, చూద్దాం ఏం తెత్తాడో ఏమో. ఏంది మా అయ్యనా? తెత్తడు ఆయన తెత్తడు, మీరు తాగుతారు. ఇది జరగని పని. అవును బాబా, మా అయ్య మీద ఆశ పెట్టుకుంటే పొయ్యి మీద నెయ్యి పోసినట్టే. అరే మనం ఇట్లా అనుకుంటే ఎట్లా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. మామ తీసుకొస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు చూడ్రి. మా అయ్యని నమ్మినవంటే నాలుక మీద నల్లారం పోసుకున్నట్టే. బావా మా బాపు రూపాయి పెట్టాడు, పిసినార్ తనంలో మహారాజ్ అసుంటోడు. మనమే బయటికి పోయి తాళాలకు పోయి తప్ప. ఈ పక్కింటోడు వచ్చి లేనితోటి పుల్ల పెట్టే కదా. వీనికి కౌసు నిసు కావన్నట. నీ సంగతి చెప్తుండు బిడ్డ, ఆగు.
కావన్నా. సూపర్. కౌసునీసా మీ కౌసునీసు కావన్నా. అత్తన్న మీరు రాగుంది. నేను చెప్పలేదా తీసుకొస్తానని మామ. అల్లుళ్ళు మీకోసం గౌరవం లొల్లి పెట్టుకొని కళ్ళు తెచ్చిన కళ్ళు మూసుకొని తాగుంది. నేను చెప్పినా కదా మీరే నమ్మలేదు. నాకేదో తేడా కొడుతాందే. మీకోసం కొట్లాడి తెస్తే కొట్లాడుకుంటే తాగాలి గాని పొట్టే లెక్క చూస్తాను లేండి. దాని కూర్చోండి తాగుర్రి. ఏంది మామ ఇది? ఏమో వేరే వాసన వస్తుంది. ఎండకు జర పులిసిపోయినట్టున్నది. తాగురి తాగుర్రి. ఆగమాగం తెచ్చిన బావా నురిగేం గింతగానే వస్తుంది. అవు బామ్మది. ఊపుకుంటే తెస్తే ఎట్లుంటదిరా మరి? నురుగు రాకుంటే పెరగత్తదా? నురుగు రాకుంటే పెరగత్తదా? తాగురి. బావా ఇది కళ్ళు కాదు, అంత సర్పు సరిపోతుందేమే. సర్పు నీళ్ళు అయింది. గౌడు కుండలకెళ్ళి వంచిందే నేను తీసుకొచ్చిన. నువ్వు సరుకు నీళ్ళు రాసిన. ఆగురు బావా నేను చూస్తా. బావా ఇది సరుపు నీళ్ళే. నేను చెప్పలేరా నీ అవ్వ ఈ నీళ్ళలో సరిపోయింది కలిపినవే. అయ్యో అయ్యో నేనెందుకు కలుపుతారా? నేను కళ్ళే తెచ్చిన కాదురా. కళ్ళు లెక్కుంటది కానీ ఇట్లా సరుపు నీళ్ళు లెక్క వస్తుంది మామ. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు తెలిసింది ఎందుకు వచ్చిందో. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది మావా? ఆ, ఈ కళ్ళు గీసిన చెట్టు చెరువు కట్ట మీద ఉన్నది. ఉంటే ఆ చెట్టు కానీ అందరూ బట్టలు పిండుతారు. ఆ సబ్బు సర్పింగ్లతోనే ఆ చెట్టు పెరిగింది. అందుకే మీకు అట్లా అనిపించింది. మామా మాకు కళ్ళద్దు, మేము తాగం. ఎంతో ఇష్టంతో నీ కళ్ళు తెచ్చిన గిట్లా ఛీ! నీ అవ్వ ఒక్క అగ్గి పుల్ల కూడా అంటుకుంటలేదు. అగో అయ్యో 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 ఏందే పుల్లల్ని వారేస్తాను. మరి అంటుకొని పుల్లలు ఏం చేయమంటావు? వీటితోటి అంట్లు తోముకోమంటావా? ఒక్క అగ్గి పెట్టే ఆడదన్న రావాలి. గిట్ట పుల్లలన్నీ ఊడగొడుతున్నావేందే? మరి ఏం చేయమంటావు చెప్పు. పక్కల ఇంటికి పోయి పుల్లలు తీసుకురాపో. కర్మ కర్మ నా గండాన దాపరించినవు. నీ పిసినారు తనంలో మన్ను పోయ్యా. ఛీ! పక్కింటి వాళ్ళ ఇంటికి పోవడెందుకు? ఇంకో అగ్గిపెట్ట సీల్ తీస్తే అయిపోతాయి కదా బాబు. వాళ్ళు మన ఇంటికి ముచ్చటకత్తారు కదా, ముత్తంత అగ్గిపుల్ల కూడా ఇయ్యరా? ముత్తంత అగ్గిపుల్ల కూడా ఇయ్యరా? సరే అగ్గి పుల్లల సంగతి ఇడిచిపెట్టు గాని ముందు అల్లుల సంగతి చూడు. సంగతి చూడన్నా. ఏమైంది? మిమ్మల్ని కొట్టిన్లా? సంగతి చూడమంటే అలా అంత చూడమని కాదు, ఖరాబైన కళ్ళు తెచ్చినావు కదా, కనీసం కౌసు కూడా దేవా. ఎందుకు నేను చెత్త అల్లుల కంటే నాకేం ఎక్కువ కాదు. మా ఇంట్లో మర్యాదలు అందుకోవాలి. ఏ మర్యాద చెప్తావో ఏమో. అగో ఇది అగ్గి పుల్లలకు పోయింది, ఇంకా రాలేదు. అమ్మా అది వచ్చే వరకు ఈ పుల్లలతోనే అగ్గంటి పెడతా. 2 పుల్లలన్నీ మిగులుతాయి. బావా అది కళ్ళు కాదు, మా బాపే సరుపు నీళ్ళు కలిపి తెచ్చినట్టున్నాడు బావా.
అవునా? అయితే మీ అక్క చెప్పినట్టు మీ బాపు రూపాయి కూడా ఖర్చు పెట్టాడా? అస్సలు పెట్టాడు బావా. మనది మనమే ఏదో ఒకటి చేసుకోవాలి. మా బాప్ మీద ఆశలు పెట్టుకున్నాం అనుకో, కొరడాలతో మనది మనం కొట్టుకున్నట్టే. అయితే మన అందరం మామదారిలో నడదాం. ఎస్ సరే అన్న ఓకే. అట్లా నడితే నాయనకి ఎందుకు అత్తుర్రు అంటేనేమో. ఓ పిసబామ్మది, దారిలో అంటే వెనక నడుచుడు కాదు, మీ బాపు లెక్క చేద్దామంటన్నా. సరే పోదాంపా పారి. మామా నీకు ముచ్చట చెప్పాలి. మేమిడికి వచ్చింది నీతో నీ ఖర్చు పెట్టించేటందుకు కాదు. మరి మీరు ఖర్చు పెట్టేతందుకా? కాదు బాపు, మన ఇంట్లోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టియద్దు అనుకున్నాం. మామా ఈ 3 రోజులు అందరూ తింటారు, తాగుతారు, పైసలు అన్ని వృధా చేసుకుంటారు. మనం మాత్రం తినద్దు, తాగద్దు, మన పైసలు అన్ని జమ చేసుకుందాం, కాపాయం చేసుకుందాం మనం అందరం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మంచిగున్నది వీట అంటే. అవును, మరి మన పండుగ ఎట్లా? అందరం కలిసి ఉన్నాం కదా మామ, ఇదే పండుగ. మీ గురించి మేకకూర కుప్ప మాట్లాడొచ్చినా మరి వద్దని చెప్పొస్తా. చెప్పరా మామా, కుప్ప కట్టుగా పైసలు వేస్ట్. అరే ఏంద్రా గిట్లా? అప్పటి నుంచి అక్కగా అనిపించలేదు. ఎటువైతే అలా దోస్తుని కలిసి ఏందమ్మా. సరేపా. నాకు అంగిపేగే కొనియాడు, మీకు మేకకూర కుప్ప మాట్లాడిండట. అల్లుళ్ళు పైసా ఖర్చు పెట్టే ధనంగానే గుసగుస వంగుకుంటే ఎట్లా పోతుండో చూడండి. ఈ 3 రోజులు అందరికి పండుగ, మా మామ కావాలి దండుగా. ఈ ఆనందంతో మా అయ్యకి ఈ రోజు నిద్ర పడుతుందో పట్టదో. అమ్మా అమ్మా, ఏమే ఆకలి అవుతుంది, ఇక్కడంత అన్నం ఉంటే పెట్టే. ఏంది అన్నమా? అన్నం ఎక్కడిది? అన్నం వండితే బియ్యం కొడతాయని అల్లుళ్ళు వద్దన్నారు, వండలే. అబ్బా అల్లుళ్ళు అమ్మజాక. మరి ఏం తినుడే ఇప్పుడు? ఏమో ఇక అల్లుళ్ళకే ఎరుక. సరే తీ, పోయి కొన్ని నీళ్ళన్నా తాగుతాం. అబ్బా ఈ నీళ్ళన్న తాగి కడుపు నింపుకుంటా. ఏంటి మామ నువ్వు చేసే పని? నేనేం చెప్తున్నాడయా, నీళ్ళు తాగుతాన్నా. అవి తాగద్దు మామ. ఎందుకయ్యా, నీళ్ళల్లో ఏమైనా బలిపడ్డదా? నీళ్ళల్లో ఏమైనా బలిపడ్డదా? కాదు మామ, అవి అసలే కొన్న నీళ్లు, తాగితే అయిపోతాయి, మళ్ళా కొనాలి. మళ్ళా కొంటే పైసలు అయితే. అబ్బబ్బబ్బబ్బా, మీరే అల్లుందంటే మామ ఆస్తిని మింగుదామని చూసే ఈ రోజుల్లో మామను మా రాజుని చేస్తాం అనుకునే అల్లుడు దొరికింది. ఏంది బిడ్డ, అందరూ పండుగ పూట ముగ్గులు వేసుకుంటా అంటే మీరు వంగి ఇక్కడ ఉన్నారు. ముగ్గెత్తే ముగ్గు అయిపోతుంది, మళ్ళా దాంట్లో రంగులు తీసుకొచ్చి నింపాలి. అవసరమా ఏ బాపు, పైసలు అయిపోతాయే. గాలి కొట్టుకుపోయి ముగ్గులు వేసుడు ఎందుకు, అయిపోయినాక పైసలు పెట్టి కొనుడు ఎందుకు? బుజ్జి తల్లి, నా చిట్టి తల్లి. మీరు బిడ్డ అంటే మామా, ఓ మామా, ఓ మామా, ఏమైంది మామా? కండ్లాన్ని బయలు అమ్మినా ఏంది? లేదల్లుడు, కడుపులో ఆ ఎలుకలు గడబడ చేస్తాయి. అయితే మామా పిల్లిని పంపించమంటావు మరి? పిల్లిని పంపించమంటావు మరి? ఎలుకలు గడబడ చేసేది కళ్ళలో కాదయ్యా, నా కడుపులో మస్తు ఆకలి అవుతుందయ్యా. మామా కాసేపు ఓర్చుకుంటే ఆకలి ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది మామా.
అట్లయితే ఎంతసేపు అంటే అంతసేపు ఓర్చుకుంటా అల్లుడు. మనం గిట్లా ఆదా చేస్తేనే అపర కుబేర్లా అవుతాం మామా. ఆ, కుబేరం అవుతావా? అబ్బా, హే. అయితే ఎంతైనా ఆలోచించుడే. అయ్యో బాబు, కన్నగడ్డ లెక్క ఉండేటోని ఉల్లిగడ్డ లెక్క అయిపోయినావు. నిమ్మరసం ఇట్లా ఏమన్నా తాగిచ్చిరా? ఏంది నిమ్మరసమా? మళ్ళా నిమ్మకాయలు ఉన్నమాట ఏంది? కొనుడానే విహారమే పెట్టకియా. మామ నువ్వు వండుకో మామ, నువ్వు వండుకో. మేము ఏం కొనం నీకు. ఏమైంది మీ అయ్యకు? మీ ఇంట్లో పండుగ జరిగింది అసలు? ఇంట్లో పొయ్యి పెట్టినట్టే లేదు. 3 దినాల నుంచి పోయి అంటు పెట్టినే లేదు. అంటే నువ్వు 3 రోజులకి ఏం తినలేదా? తినుడేంది, నీళ్ళు సుతం తాగలేదు. ఎందుకంటే పైసలు వస్తాయని. పైసలు వస్తాయని పానం మీద తెచ్చుకుంటావా? కొంచెం జావనని తాగి. ఏం దారు జావాకో అంటాను? మేము కుబేర్లం కావద్దా? అసలే మా మామ రూపాయి ఖర్చు పెట్టేది అనుకుంటాడు. అల్లుడు, నేను ఎంతన్నా ఖర్చు పెట్టా. మామా, నువ్వు గసం ఆలోచనలు పెట్టుకోకు. మనం మాట మీద ఉండాలి, నువ్వు మంచం మీద ఉండాలి. ఇప్పుడైతే మంచం ఏమైనా ఉన్నా తినకుంటే పాడ మీద ఉంటుంది కావచ్చు. అరే మామ తిరిగి పెట్టుకోకే, గట్ల జరుగుద్ది. అయ్యో అల్లుడా, గిట్లున్నారేంది? పైసలు నాయే కదా. పైసలు ఎవరైతే మామ, ప్రతిజ్ఞ అందరిది. చూసినవా బాబు, నువ్వు 1 రూపాయి ఖర్చు పెట్టవా? పైసలు పెట్టకుంటే చచ్చిపోతావు. తొక్కల పనం ఉంటేది పోతేది మామ, మనకు పైసలే కావాలి. లేదు లేదు, నేను తింటా, నేను బతకాలి. చూసినవా బాబు, నీకు పానం మీకు అత్తగానే అర్థం కాలేదా? పైసలు దాసి ఏం చేస్తావయ్యా? కనీసం కడుపు మందమైన తినొద్దా? పిసినారితనంతో నువ్వు తినక వేరే ఒకరికి పెట్టకుంటే నీకెందుకు? పైసలు ఉన్నాయి మన పానం కాపాడుకోవడానికి, దాసుకొని పానం మీద తెచ్చుకోవడానికి కాదు. నా పైసలు మన పానం కోసమే ఖర్చు పెడతా. ఏమే, మన పానం కోసం ఖర్చు పెడతా. అమ్మయ్యా, ఇప్పటికైనా మారినవయ్యా. అవును, మనం 3 రోజుల నుంచి అన్నం తినలే కదా, మరి నాకెందుకు ఇట్లా జరిగింది? మరి మీకెందుకు జరగలేదు? బాబు, మేము హోటల్లోనే తిన్నాం. నీ పిసినారితనం పోవాలని మీ అల్లుళ్ళు ఆడించిన నాటకం ఇది. ఏదైతే ఉన్నది, నన్నైతే మార్చిండ్రు. పైసలకు భయపడి పండుగ చేసుకోలేదు. ఇక చూడు, పతంగులు కొనుకత్తా, సంక్రాంతి పండుగ ఇరగదీస్తాం. మామ మాకు కళ్ళు కావాలి, కౌసు కావాలి. ఏ అల్లుళ్ళు, కళ్ళుకు కౌసుకు డోకా లేదు. జబర్దస్త్ గా ఎంజాయ్ చేద్దాం సంక్రాంతికి. తీసుకున్న గుండె అవుతుంది కానీ నీ గుండె ఎందుకు అవుతుంది? మీరు కూడా కొంచెం కట్ట కట్టుకొని ముట్ట లెక్క అందరూ ఒకటేసారి వస్తురానే. క్లారిటీ టైమింగ్ అటు కొడతాను, అటు వెళ్ళిపోడు. అట్లా 10 సార్లు వాడు బర్రె లెక్క బొర్రు ఇస్త్రీ అయిపోతుంది. ఇస్త్రీ అయిపోతుంది.
ఓకేనా ఆయన కింద కూర్చో, నువ్వు మీద కూర్చో. కరెంట్ ఇస్త్రీ పెట్టేందుకురా. ఏంది బావా ఇది పండుగ వచ్చిర్రు సుక్క ముక్క లేకుండా ఇట్లనే ఉందామా చెప్పు ఇట్లా తాగాలే కానీ పొట్టెలు లెక్క చూస్తారేంది మంచిగా ఇట్లా మీకోసం కొట్లాడితే కొట్లాడుకుంటా తాగాలి కానీ కొట్టే లెక్క చూస్తలేంది. బస్ అంతే ఎందుకు ఉండే ఏదంటే తినుడేనా తినాలనిపిస్తే అప్పు చేసైనా తింటాడు అని ఈయన చూసుకుంటా అడిగే పద్ధతి మనం ఏం తినద్దు తాగద్దు మన పైసలన్నీ మనమే ఆపుకుందాం ఓకేనా మరి మనకు పండుగ ఎట్లా మధ్యలో ఒక డైలాగ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా మా అందరి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదా మా వీడియో ఎట్లుంది, మంచిగా నవ్వుకున్నారు కదా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని యూవి ఫ్రేమ్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంటకు ఏముంటది పక్కన బెల్ ఉంటది, బెల్ల కొట్టుర్రి. మన అదే గంట కొట్టి ఫోన్ వాలిపోతుంది. మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హాయ్ సంక్రాంతి. Bye.